वज़ीर आला रेवंत रेड्डी ने बीआरएस कायदीन को सख्त तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि मूसा नदी को खूबसूरत बनाने को लेकर शुरू किए गए प्रोजेक्ट की बीआरएस कायदीन इसलिए मुखालिफत कर रहे हैं क्योंकि इसमें उनका ज़ाती मफाद छुपा हुआ है। उन्होंने बीआरएस के कायदीन को तनकीद का निशाना बनाते हुए इल्ज़ाम लगाया कि सभी बीआरएस कायदीन के मूसा नदी के एफटीएल जोन और बफर जोन में फार्म हाउसेस हैं। उन्होंने तकरीब में शरीक अवाम से पूछा कि क्या केटीआर, हरीश राव और सबिता इंदिरा रेड्डी के बेटे के फार्म हाउसेस को मुनहदम कर देना चाहिए। उन्होंने कहा कि मूसा नदी के तरफ गैर मजाज तामीरात में रहने वाले अफराद की तायद में धरने और तहरीकें चलाते हुए अपने फार्म हाउसेस को बचाने की ये लोग कोशिश कर रहे हैं। मूसा नदी के नाम पर बीआरएस कायदीन कब तक जिंदा रहेंगे? उन्होंने कहा कि अगर केसीआर इख्तिदार में होते तो अवाम को राशन कार्ड नहीं मिलते और जिसकी वजह से उन्हें सरकारी स्कीमात का कोई फायदा नहीं मिलता। హైదరాబాద్ కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతోని ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బామర్దులు। నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది। ఇయాల పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా। ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి। ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి, మాట్లాడదలుచుకోలే। కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా। గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట। ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినోనివే। నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత